ఫ్రెండ్స్, వైసీపీలో కోలుకోని విషాదం, టాప్ నేత కోర్టు ప్రాంగణంలో హత్య. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, పట్టపగలు కోర్టు ప్రాంగణంలోనే టీడీపీ శ్రేణులు పెట్టుకుపోయారు. విజయవాడ నడిబొడ్డున వందలాది కక్షదారులు న్యాయవాదులతో కిటకిటలాడుతున్న సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై రాడ్లు, బీరు సీసాలతో అత్యత్నానికి తెగపడ్డాయి. అయితే ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోర్టుల ప్రాంగణంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడి జరిగిన తర్వాత తాపీగా వచ్చిన పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేయబోగా బాధితులపైనే దురుసుగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలు దారితీసింది. బాధితుల కథనం ప్రకారం విజయవాడ కృష్ణలంకకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మద్దెల పవన్, మద్దెల రాజేష్ పాత కేసులో గురువారం మధ్యాహ్నం సిటీ సివిల్ సముదాయంలో కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదా పడడంతో కోర్టు నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో కృష్ణలంకకి చెందిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నాయుడు అనుచరులు, టీడీపీకి చెందిన గుర్రు సత్యనారాయణ, ఆవాల సాయి, గడ్డం అశోక్తో పాటు 15 మంది 3 ఆటోల్లో వచ్చారు. వచ్చి రావడంతోనే పెద్దగా కేకలు వేస్తూ కర్రలు, రాడ్లు, బీరు సీసాలతో పవన్పై దాడి చేశారు. పక్కనే ఉన్న ఆయన సోదరుడు రాజేష్ శేఖర్ పైన దాడి చేశారు. అందరూ చూస్తుండగానే పవన్, రాజేష్ను కర్రలు, రాడ్లు, బీరు బాటిల్తో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కక్షదారులు న్యాయవాదులతో సహా అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. ఆ దాడిలో పవన్కు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆటోలో తిరిగి వెళ్ళిపోయారు. పట్టపగలు యథాచ్ఛగా న్యాయస్థానాల వద్దే దాడులకు పాల్పడిన పోలీసులు వెంటనే రాలేదని పలువురు కక్షిదారులు చెప్పారు. అయితే ఆ తర్వాత వచ్చిన బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించలేదని, పైగా గాయపడ్డ వారిని పట్ల దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.